హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టెట్కమ్ టీఆర్టీ ఏపీ టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ నందు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నందు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఏ కాన్సెప్ట్స్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది, మరి వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. మరి ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి ఒక్కసారి. ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ వాజ్ కంపౌండెడ్ యాన్యువల్లీ. The amount of interest 2 successive years are 2,700 rupees, second year 2,880 rupees. Then the rate of interest. కొంత మొత్తంపై సంవత్సరానికి చక్రవడ్డీ ఇవ్వబడుతుంది. ఆ మొత్తంపై వచ్చినటువంటి వడ్డీ 2 సంవత్సరాల లోపల వరుసగా 2,700, 2,880 రూపీస్ అయిన వడ్డీ రేటు ఎంత? ఇందులోపల ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు, అడగలేదు, పి అనుకుందాం. అలాగే కాంపౌండెడ్ యాన్యువల్లీ, మరి ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ అని ఇచ్చిండు, అంటే చక్రవడ్డీ అనేది సంవత్సరానికి ఒక్కసారి లెక్క కట్టాలి. ఇంట్రెస్ట్ 2 సక్సెసివ్ ఇయర్స్, అంటే ఆఫ్టర్ 1 ఇయర్ ఒకటి, అలాగే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఈ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మరి టోటల్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ ఆఫ్టర్ A1 ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I1. ఇక్కడ I1 అని ఎందుకు రాస్తున్నా అంటే 1 ఇయర్కు సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ అవుతుంది అమౌంట్. 1 ఇయర్కి లెక్కగట్టు పద్ధతిలో కూడా ఆఫ్టర్ 1 ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ సేమ్. సో I1 ఆఫ్టర్ 2 ఇయర్స్ AT ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ P ప్లస్ A1 ప్లస్ P ప్లస్ I2, సారీ A1 ప్లస్ I2, A1 ప్లస్ I2 అంటే 1 ఇయర్ తర్వాత ఈ అమౌంట్కు A1 అమౌంట్కు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఇది I2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ లోపల ఆఫ్టర్ 1 ఇయర్ ఎంత ఉంది, 2,700. సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, P ప్లస్ 2,700. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, మనకి A1కు మళ్ళీ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 2,880 రూపీస్. ఇందులో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఎంత అయితే వచ్చిందో దానికంటే ఎక్స్ట్రా ఎంత ఉంది, 180 రూపీస్ ఉంది. ఇది 180 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ 2,700 రూపీస్కి వచ్చింది. అంటే ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్కు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 180 రూపీస్ వచ్చింది. మరొకసారి చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ P అనుకున్నాం, 1 ఇయర్ ఆఫ్టర్ 2,700 రూపీస్ అయింది. నెక్స్ట్ మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మన నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, P ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే సెకండ్ ఇయర్ P అవుతుంది. అది P ప్లస్ 2,700కి 2,880 రూపీస్ అయింది ఇంట్రెస్ట్. అంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, 180 రూపీస్ అంటే 2,700కి వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు I2 ఈజ్ ఈక్వల్ టు PTR/100. I2 ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఎందుకంటే 1 ఇయర్కు సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్. ఇప్పుడు I2 అంటే 180 రూపీస్, సో 2,700 రూపీస్, సారీ I2 కాకుండా I అని రాసుకోండి. ఈ 2,700 రూపీస్కి ఇంట్రెస్ట్ 180 రూపీస్ టైం 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, బై 100. సో క్యాన్సల్. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు R ఫైండ్ అవుట్ చేయాలి. R ఈజ్ ఈక్వల్ టు 180/27, 9 3 9 2 0 20/3, సో 3 6 12, 2/3, 6 2/3%, 6 2/3%. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్గా ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ తర్వాత సేమ్ ఉంటుంది. సో 1 ఇయర్కి 2,700 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇయర్కు 2,880 రూపీస్ అయింది. ఎక్స్ట్రా ఎంత వచ్చింది, 180 రూపీస్ వచ్చింది. ఈ 180 రూపీస్ దేనికి, ఈ 2,700 కాబట్టి ఈ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాను ఉపయోగించుకుని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. The work done by x minus 3 men in 2x plus 1 days and 2x plus 1 men in x plus 4 days in the ratio 3:10. Then the value of x. x minus 3 మంది పురుషులు 2x plus 1 రోజుల్లో చేసిన పని, 2x plus 1 మంది పురుషులు x plus 1 రోజుల్లో చేసిన పని నిష్పత్తి 3:10 అయినట్టయితే x విలువ ఎంత? ఇక్కడ మరి పురుషులు వాటి యొక్క చేసినటువంటి రోజుల సంఖ్య, అలాగే రెండవ సందర్భంలో కూడా 2x plus 1 మెన్స్ x plus 1 4 డేస్లో చేసినటువంటి వాటి సంఖ్య. అంటే ఇక్కడ ఏమవుతుంది, పని నిష్పత్తి అనేది ఎలా ఉంటుంది అంటే మనుషుల సంఖ్య మరియు వారి యొక్క డేస్, నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్ది ఇంక్రీజ్ అవుతుంది, పని యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో x - 3 ఇంటూ 2x plus 1, అలాగే సెకండ్ సందర్భంలో 2x plus 1 ఇంటూ x plus 4 డేస్ ఈజ్ ఈక్వల్ టు 3/10 అవుతుంది. వీరి యొక్క రేషియో అంటే నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మల్టిప్లై చేసి, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మల్టిప్లై చేస్తే 3/10కి ఈక్వల్ అవుతుంది. ఇందులో ఒకసారి గమనించినట్లయితే 2x plus 1 2x plus 1 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ x - 3
ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3/10 ఈక్వల్ కావాలి. ఇప్పుడు బటర్ఫ్లై మెథడ్ చేసినట్టయితే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసినట్టయితే 4x మైనస్ 10x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 12 ప్లస్ 3x రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 3x అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 7x 12 మైనస్ 30 అనేది రైట్ సైడ్ వస్తే ప్లస్ 30 ప్లస్ 12 42 x ఈజ్ ఈక్వల్ టు 42/7 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 6. సో ఆప్షన్ 6 ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Observe the question. A shopkeeper offers a discount of 20% on all the items and makes a profit is 12%. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 12% ప్రాఫిట్ వస్తుంది. దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 2800 రూపీస్. ఇప్పుడు అయితే కాస్ట్ ప్రైస్ కొన్నటువంటి వేల ఎంత? ఎప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు? 2800 రూపీస్ ఇచ్చిండు. ఒక షాపు వాడు తన వద్ద ఉన్నటువంటి అన్ని వస్తువులపై 20% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అతనికి 12% ప్రాఫిట్ వస్తుంది. వస్తువు యొక్క 2800 రూపీస్ అనేది మరి అమ్మిన ఇది అసలు విలువ. ఇది యాక్చువల్గా తప్పడింది ఇక్కడ. వస్తువు యొక్క మనకి మార్కెట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్ 2800 రూపీస్, మార్కెట్ ప్రైస్ అంటాం దీన్ని. 2800 రూపీస్ ఇచ్చిండు. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్, ఇది అసలు విలువ కాదు, కొన్న వేళ అని ఉండాలి. కాస్ట్ ప్రైస్ అడిగిండు. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 2800 రూపీస్, ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చిండు? 20% డిస్కౌంట్ ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. అనగా మన మార్కెట్ ప్రైస్ 2800 రూపీస్, 20% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల రిమైనింగ్ సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ 80% గాట్ బై 100. సో 0 0 క్యాన్సల్, అగైన్ 0 0 క్యాన్సల్, 8 0 0, 8 8 64, 8 2 16, 22. 2240 రూపీస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఏమి కావాలి? మనం తెలుసుకోవాల్సింది కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలి. అయితే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అతనికి? 12% ప్రాఫిట్ వచ్చింది. సో మరి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్, ఇది ఫార్ములా. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2240 రూపీస్ ఇంటూ 100/112. సో 112 1 112 2 224 0 20 into 100 2000. Option 4 is the correct option. Option 4. Okay, next question. A train travelled from station A to B at a speed of 100 km per hour and return speed is 150 km per hour. Then the average speed of the train. ఇక్కడ ఏ అనేటువంటి స్టేషన్, బి అనేటువంటి స్టేషన్ ఉంది. ఏ నుండి బీకు మనకి ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి 100 km per hour ఉంది. అలాగే రిటర్న్స్ లోపల బి నుండి ఏకు 150 km per hour ఉంది. సో ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ మనకు ఫైండ్ అవుట్ చేయమని చెంది. మనకి రైలు యొక్క సరాసరి వేగం అడిగిండు. సో ఒకటేమో x km per hour, ఒకటి y km per hour రివర్స్లో అనుకున్నట్టయితే మనకి ఫార్ములా వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2xy/x ప్లస్ y, 2xy/x ప్లస్ y. సో 2 ఇంటూ x అంటే 100, y అంటే 150, కింద 100 ప్లస్ 150. సో నెక్స్ట్ వన్ దేర్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 100 ఇంటూ 150/250, 55 52, అలాగే 5 1 5 30, 32 60, 62 120. Option 4 is the correct answer. Option 4.